పట్టుకెళ్తావరా? అదేమన్నా పట్టుతేనే. ఒరే నీ నాకుడే ఈ వేళ నీ నాశనానికి కారణం. ఒరే పళ్ళు తోమే కాడ తప్పించుకున్నా లెటర్ నాకే కాడ తప్పించుకోలేవురా. చెప్తా, నువ్వు ఈ పాయిజన్ నాకు, నీ పెళ్ళం దొర్గా నాకు. ఏమయ్యా సీతాపతి, నాకు లెటర్ రాసి పెట్టాలి. నువ్వు రాసుకోవచ్చుగా. నా రాత నాకే అర్థం కాదు. నువ్వే అర్థం కావనుకున్నాను. చెటర్ లేదు, నాకు కొంచెం రాసి పెట్టవయ్యా. చెప్పు. మహారాజశ్రీ. మహారాజశ్రీ కాదండి, మహారెడ్డిశ్రీ. మహారెడ్డిశ్రీయా? వాళ్ళు రాజులు కాదండి, రెడ్లు. ఓహో, అందుకని మహారెడ్డి శ్రీ బావగాడికి నమస్కారం పెట్టకుండా ఈ భగవాన్ రాయినది ఏమనగా. నాతో కదా రాయిస్తున్నావు? అవును. ఈ సీతాపతితో రాయించినది ఏమనగా చాలా బాగుంది. తర్వాత ఏంటి? తర్వాత మన ఊరి నుంచి వెళ్తున్న విమానంలోంచి ఎవడో మూత్రం వస్తే అది ప్రెసిడెంట్ గారి బుర్ర మీద పడి చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట. ఎన్ని చిల్లులు పడ్డాయ్యా? అది తెలియ కదండి ఉత్తరం రాస్తున్నాం. తర్వాత ఏంటి? ఆ విమానం ఎవరో కనుక్కుని, పోసిన వాడు ఎవడో కనుక్కొని, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారి బుర్రకు పడ్డ చిల్లు తగ్గిందో లేదో కనుక్కొని వెంటనే వివరంగా ఉత్తరం వేయాలి. ఇట్లు దుర్గా భగవాన్. దుర్గేంటయ్యా? మా ఇంటి పేరండి. ఓహో, మా ఆవిడేమో అనుకున్నాను. నేను అది అనుకునే చెప్పా. సర్లేండి, నాలుగుతో నాగేసి లెటర్ అంటించేయండి. అదేంటండి, ఎప్పుడు నాలుగుతో నాగేసి అంటిస్తారుగా? ఇవాళ ఎరైటీగా సంకతో నాకించేయంలే. అంటించడానికి కావాల్సింది తడి. అది ఎక్కడుంటే నీకెందుకయ్యా? నా ప్లాన్ అంతా నీ సంకనాకి పోయింది కదరా. సరే అడ్రస్ చెప్పు. అడిగి అడ్రస్ లేదు. ఏంటి డల్గా ఉన్నా? ఏం లేదురా. లేదు లేదు, నిన్ను చూస్తుంటే దేంట్లోనే ఫెయిల్ అయినట్టు కనబడుతున్నావు. నీకు దొరకకుండా తప్పించుకోవడంలో ఫెయిల్ అయింది. నువ్వు ఎప్పుడు అలాగే అంటావా? వెళ్ళి మంచి మంది. వర్షం వచ్చేస్తున్నా. బాబు నేను తడిచిన పర్లేదు, పైన ఎక్కడికి వెళ్ళి నిలబడు. ఈ వాన సంగతి నేను చూసుకుంటాను. ఎంత కురుస్తావు? వర్షంలో తడిస్తే జ్వరం చచ్చిపోతారా? నువ్వు వస్తానంటే వద్దంటానా? ఒరే కొండవాళ్ళ పిడుగు పడితే ఫీల్ అయిపోతారా? అదే భగవాన్ వస్తున్నా. చూసావా మన దెబ్బకి వానాలే పారిపోయిందా? నీ పాటింటే నాకే కాదు వర్షానికి కూడా భయం వేసిందిరా. చాలేదు, నువ్వు ఎప్పుడు అలాగే అంటావు. పదం. ఏంటి ఇక్కడ దుకాణం పెట్టావు? నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రావడం లేదు. ఓహో, ఆ వంకతో కాళ్ళేసి కౌగిలించుకుంటే టెంప్ట్ అయిపోతానా? అయినా నేను కౌగిలించుకుంటే తప్పేంటి? నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు. ప్రేమించాలంటే దానికి మనసు ఉండాలమ్మా. అలాగా? అయితే నాకు ఫ్రెండ్ ఉంది, మనసు చాలా మంచిది. వెరీ గుడ్. కానీ అమ్మాయికి ముక్కు లేదు, ముందు పళ్ళు కొంచెం ఎత్తు. మరి అమ్మాయిని చేసుకుంటావా? నేను చేసుకోను. ఏ? నాకు ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం. నీ ముక్కు బాగుంటుంది, నీ కళ్ళు బాగుంటాయి, నీ పెదాలు బాగుంటాయి, అచ్చు సినిమా హీరోలాగా. అందుకే నిన్నే ప్రేమిస్తున్నాను. ఎవరైనా మనిషిని చూసి ప్రేమిస్తారు, తర్వాత మనసు తెలుసుకుంటారు. ప్రేమ గురించి నోట్స్ బాగానే రాసుకున్నావు. నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను. ఒకవేళ మా నాన్న పొట్టోడికిచ్చి బలవంతంగా పెళ్లి చేసినా ఆ తాళి తీసి వాడి మొహాన్ని కొట్టి నీ దగ్గరకు వచ్చేస్తా, నీతో కాపురం చేస్తా. నేను చేయనంటే? నువ్వు చేయకపోతే నేనే చేస్తానా? ఇదేంది? మమ్మీ అమ్మో, అరవకు. నువ్వు ఇక్కడ వచ్చావు అనుకో, మాకు చాలా ఇబ్బంది అవుద్ది. మేముంటమే కష్టంగా ఉంది. నీకు అర్థం కాదు, కొన్ని క్యారెక్టర్లు చూపిస్తాను, నాతో రా. దమ్మదా, దయచేసి నేను చెప్పేది విను, నువ్వేం మాట్లాడు ప్లీజ్. అక్కడ పడకుర్చీలో కూర్చొని వైట్ అండ్ వైట్ వేసుకున్నాడే, ఆడో పిచ్చి పొడ్డేసరు. అప్పుడెప్పుడో సినిమా తీశాడు, అది మధ్యలోనే అయిపోయింది. ఆ డబ్బాలు గదిలో పెట్టుకుని పొడ్డేసరు అని చెప్పుకోవడం కోసం కొత్త రచయితలను పిలిపించి కథలంటుంటాడు. ఎంత మంచి కథ చెప్పినా ఏదో ఒక మెలుగుపెట్టి లాజిక్ లేదంటూ కొట్టి తిట్టి పంపిస్తుంటాడు. లాజిక్ ఏదిరా? లాజిక్ లేకుండా చెప్పామంటే చంపేస్తా. అదిగో ఆ పక్కన ఉన్నాడు జులపాలుడు, వాడి పేరు దాసు. వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వాడి ఫీలింగ్. హార్మోనియం వేసుకుని చుత్తిరాగాలు తీస్తూ ప్రాణాలు తీస్తుంటాడు. బంగారు కొడి పెట్ట అడుగు, అక్కడ ఎక్సైజ్ చేస్తున్నాడు మైక్ టైసన్. ఆడి పేరు ప్రకృతి వీరుడు.
ప్రకృతితో దెబ్బలాడుతుంటాడు. అందుకే అందరూ వాడిని ప్రకృతి వీరుడు అంటారు. నేచర్తో ఫైటింగ్ చేయడం కోసం ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు వీడు. అదిగో అక్కడ కూర్చున్నాడే, వాడి పేరు సీతాపతి. ఈ హాస్టల్కి వాచ్మెన్. రోజు ఒక లెటర్ రాసి నోట్తో అంటించడం వీడి కొన్ని అలవాటు. ఆడు ఎవరికి రాస్తారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు, కానీ ఈ పని అయితే జరుగుతూనే ఉంటుంది. ఆడి పక్కనే అవతల కూర్చుని చూసావా, దాని పేరు దుర్గమ్మాళ్ కుట్టి, వాచ్మెన్ భార్య. ఈ హాస్టల్ ఎంత బిజీగా ఉండటానికి కారణం ఆ అమ్మాయి. ఈ హాస్టల్లో ఇది పని మనిషి. ఇదిగో ఆడి హాస్టల్ మేనేజర్, పని లేని పనివాడు. ఆడి మాట ఎవడే అండో, ఆడి మాట్లాడుకుంటాడు, ఆడే అంటాడు. వాచ్మెన్, రే వాచ్మెన్, నా బట్టలు ఇప్పడానికి మీ ఆవిడ పంపితరా, నా బట్టలు ఉతకడానికి మీ ఆవిడ పంపితరా. అడుగు, వాడి పేరు కృష్ణ భగవాన్. వాడు పోలీస్ ఇన్ఫార్మర్ అని ఫీల్ అవుతుంటాడు. వాచ్మెన్ పెళ్ళడానికి లైన్ వేయడానికే ఇక్కడ జాయిన్ అయ్యాడు. యాదవన్నారు యాదవ. ఇది పేరుకి వర్కింగ్ మెన్స్ హాస్టలే కానీ ఇక్కడ వర్క్ చేసేవాడు ఒక్కడ కూడా లేడు. అంత బేవర్స్ నా కొడుకులే వీడితో సహా. సైనేడుతో ఆ సీతాపతి గడు అవుట్. భగవంతుడు ఈ జన్మకి నాకు టేస్ట్ తెలియకుండా చేశాడు. అమ్మ నా సీతాపతి, తప్పించుకున్నావురా. పళ్ళ చెట్టు పెట్టుకుని పొడుచు మొగుళ్ళ పెళ్ళని మోసం చేస్తావా? ఇది ఎంతకాలం సాగ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.